ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మన షైనికి కెమెరా చూపించగానే ఎక్కడ లేని పోజులని ఇచ్చేస్తుంటుంది. ఇవాళ మార్నింగ్ 8:10 అయితే లేచినాను అనమాట. నైట్ పడుకునేటప్పుడు అమ్మయ్య రేపు సండే కదా 9కి లేయచ్చు అని చెప్పి పడుకుంటాను. కానీ మా బాబాయ్ వాళ్ళు ఇవాళ 8:10 కల్లా లేస్తాను అనమాట. మన్వి కోసం వచ్చాడు ఊరికి తీసుకెళ్ళడానికి. ఇంకా మా మన్వికి ఊరు అనగానే ఎక్కడ లేని సంతోషం అంతా వచ్చేసేసి మార్నింగ్ అయితే లేసాడు వాడు కూడా, లేదంటే 10ంటికి లేస్తాడు వాడు. ఇంకా షైనీకి నాకు బాయ్ చెప్పేసేసి వాడైతే వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా మన షైనీకి బూస్ట్ పాలు అయితే వేసిచ్చి తాగమని చెప్పి కప్పులో అయితే ఇచ్చినాను. తాగుతూ ఉంది గుడ్లప్పగిచ్చుకొని. ఇంకా నా వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టినాను అన్నమాట కిచెన్లో. టిఫిన్ వచ్చేసేసి దోశ, అందులోకి చికెన్ అయితే చేసినాను. ఇంకా షైనీకి అలాగే ఇంట్లో వాళ్ళకందరూ పెట్టేసేసి నేనైతే తినేసాను అనమాట. ఫిష్ అయితే తీసుకున్నాను ఇవాళ నేను. ఆల్రెడీ వాళ్ళు కట్ చేసేసి అలాగే నీట్గా అయితే చేసి ఇచ్చారు. తర్వాత నేను మళ్ళీ వాటికి సాల్ట్ వేసి నీట్గా అయితే చేసుకున్నాను అనమాట కడిగి. ఇంకా ఫిష్ అంతా నీట్గా పక్కన పెట్టేసాను కడిగేసేసి. ఇప్పుడు బట్టల దగ్గర కూర్చున్నాను అన్నమాట. సండే కదా కాస్తంత ఖాళీగా ఉన్నాంలే అనుకుంటే ఎక్కడ లేని పనులన్నీ వచ్చి సండేనే తగలాడతాయి. ఉతకటాలు, అలాగే చేపలు కటింగ్ చేసిన తర్వాత తోమటాలు, కిచెన్లో సర్దుకోవటాలు అన్నీ సండేనే ఉంటాయి అన్నమాట. మిగతా రోజులంతా హడావడిగా మన పని మనం చేసుకోవటం, మన డ్యూటీలకు మనం పోవటం అన్నమాట. ఇంకా షైనీ నా వైపు చూడలేక మన షైనీ కూడా బట్టలు అయితే వాష్ చేసేస్తుంది. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది, రైస్ పెట్టేసాను. అలాగే ఫిష్ కర్రీ అయితే చేసాను అన్నమాట. ఫిష్ కర్రీ అయితే అమ్మ అయితే తినదన్నమాట ఇవాళ. సో అందుకోసం నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేసినాను. బట్టలన్నీ ఉతికేసేసాను. ఇంకా మా షైనీ ఇక్కడే ఉంది, ఆయిల్ అంతా పోగొడుతూ ఉంది. ఇంకా 1:15 అయితే అయిందన్నమాట. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇవాళ మినీ బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. నేను పడుకుంటాను. బాయ్.